హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం వచ్చేసరికి హైదరాబాద్ దగ్గరలో ఉన్న హిడెన్ జెమ్ అన్నట్టు. ఇది ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసరికి యాదర్పల్లి దగ్గర ఉన్న అండర్ ద మూన్ అంటారు. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. హైదరాబాద్ దగ్గర నుంచి 38 కిలోమీటర్స్ ఉంటుంది, వన్ అవర్ జర్నీ అన్నట్టు. చాలా బాగుంటుంది, టూరిస్ట్ అట్రాక్షన్ ఇది. హైదరాబాద్కి వచ్చేసరికి 38 కిలోమీటర్స్ ఉంటుంది, 1 అవర్ జర్నీ అన్నట్టు. యాదర్పల్లి దగ్గర ఉంటుంది ఇది. చూస్తారు కదా ప్లేస్ ఎంత బాగుందని. ఇది కాకపోతే ఏంటంటే ఇదంతా ఆఫ్ రోడింగ్ చేయాలి, అక్కడ అంతా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అండర్ ద మూన్ అని అంటారు. చాలామంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఏంటంటే క్యాంపింగ్ చేస్తారు, నైట్ క్యాంపింగ్ ఇవన్నీ చేస్తారు. చూడండి ఫ్యామిలీస్ కానీ ప్లేస్ మొత్తం అంతా గలీజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఇదంతా బాటిల్స్ వేసేసి. సన్ రేస్, క్లౌడ్స్, ఆ రెండు రేస్ ఈ లేక్ మీద పడి గోల్డెన్ రేస్ లెక్క వస్తున్నాయి. చూడండి ఎంత బాగుంది నేచర్ అనేది. శాంతంగా ఉంది. ఇక్కడ క్లౌడీగా ఉంది చూడండి. ఈవినింగ్ అయితే సన్సెట్ అయితే బాగుంటుంది. ఇంకా సన్సెట్ వ్యూస్, ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ బాగుంటుంది. స్ట్రైట్ పోతేనేమో ఆ చెట్ల దగ్గర పోవచ్చు. ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ వస్తుందేమో ఎంట్రన్స్ అన్నట్టు, కచ్రా రోడ్డు. సో అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్ సైడ్కి కూడా ఉంటుంది. స్ట్రైట్ వెళ్తేనేమో ఆ చెట్ల దగ్గర పోవచ్చు. స్విట్జర్లాండ్ లెక్క పిలుస్తారు అన్నట్టు. తెలంగాణ మినీ స్విట్జర్లాండ్. కంపల్సరీ రండి, ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ రండి. వీకెండ్ చాలా బాగుంటుంది. మస్తు మంది రష్ ఉంటారు అనుకున్నా కానీ ఏమంతా రష్ ఏం లేదు. ఇదే ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ వాచ్మెన్ ఉంటారు. ఎదురుగా గొయ్యలే కదా వీరు చూడండి. బైక్స్ ఇక్కడ వరకే వస్తాయి, ఇది దాటి రాలేవు. ప్లేస్ నాగం పట్టిస్తారు అని చెప్పేసి ఇట్లా చేసిరట. కార్స్ అయితే అక్కడ వరకు, బైక్స్ కూడా అక్కడ వరకే. ఇది లేక్. సో చూసిరు కదా, ప్లేస్ బాగుంది కదా. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, పిక్నిక్ స్పాట్ అన్నట్టు. ఫ్యామిలీతో రావచ్చు, మంచిగా క్యాంపింగ్ చేసుకోవచ్చు. నైట్ క్యాంపింగ్ ఫైర్ చేసుకొని మంచిగా ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు.
ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు, సెల్ఫ్ రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే జీరో, ఇక్కడైతే ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండదు. షాప్స్ కూడా ఉండవు, ఫుడ్ కూడా మీరు ఓన్గా క్యారీ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. డిహైడ్రేట్ అయితే కంపల్సరీ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు. సో చూశారు కదా, వీడియో నచ్చితే అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చాలా వస్తాయి. డూ వాచ్.